ఖమ్మం జిల్లాలో ఒక మధ్యకాలంలో రీసెంట్‌గా చౌదరి అనే క్యాండిడేట్ దరిదాపు 50, 60 మంది కుర్రోళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళ అకౌంట్‌లో ఆడుకుంటూ ₹547,00,00,000 ఫ్రాడ్ చేసాడండి. అక్కడ బలిపశువులైంది అకౌంట్లు ఇచ్చి వాళ్ళు. కానీ లాభాలు కోట్ల రూపాయలు ఎంజాయ్ చేసింది ఎవడు? వాడు. చూడండి ఎంటైర్ మొత్తం 25 మంది కూడా రూపాయి లాభం లేకుండా వాళ్ళ అకౌంట్లు ఇస్తే అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి వాళ్ళు లాస్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద బెనిఫిట్ ఎవడు పొందాడండి? ఆ చౌదరి అనే క్యాండిడేట్ బెనిఫిట్ అయ్యాడు కుర్రోడు. అలా ఇలాగ ఉంటాయండి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే మనం కింద స్థాయిలో మనం అందరూ కూడా మోసపోతుంటాం. వాళ్ళు హై స్థాయిలో ఉండి కొట్టేస్తూ ఉంటారు. బెనిఫిట్ ఇప్పుడు ఫ్రూట్స్ మనం అంతా పండించి అంతా చేస్తాం. లాస్ట్‌లో వచ్చి దళారి కొట్టేసినట్టు, లాభాలు అడ్డు కొట్టేసినట్టు సేమ్ ఇదే కాన్సెప్ట్. మనం అంతా కష్టపడి మన సామాజిక వర్గాలు ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా మనల్ని ఇంకా వెనకబాటుతనంగా లెక్కేస్తున్నారండి. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన సామాజిక వర్గాలు బీసీ వర్గాల్లో ఏ కులం ఉన్నా కూడా అంతా ఒకటిగా రావాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు చూడండి ఆడు బండ్ల గణేష్ ఎందుకు పాదయాత్రలు చేసుకుంటూ హడావిడి చేస్తున్నాడు? జనం